దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి కాపాడి భద్రపరుస్తున్న విధానమును బట్టి ఈ నెలంతా దేవుడు కాచి ఉంచాడు. మరొక నెలలో మనం అడుగు పెట్టబోయే వారం మొదటి వారం కనుక అందరూ చక్కని వైట్ వస్త్రాలతో వస్తే మొదటి వారం బాగుంటుంది. ఎవరికి వాళ్ళే వైట్ డ్రెస్ వేసుకుని వస్తే ప్రభు బలలో బాగుంటుందని ఆశపడుతున్నాను. వీలైతే ఉన్నవారందరూ వైట్ డ్రెస్ వేసుకుని రావడానికి ఆలోచన చేయండి. ఈ నెల మొదటి వారంలో వర్షం కనుక ఎలా వచ్చినా పర్వాలేదు. నెక్స్ట్ వీక్ మాత్రం తప్పకుండా అందరూ వైట్ డ్రెస్లో ఉంటే ప్రభు బలలో చాలా బాగుంటుంది. ఆరాధన చక్కగా చేయొచ్చు. దేవునికి స్తోత్రం. అయితే నేటి దినమున మనము ఆరాధన చేసి చక్కని విలువైన విషయాలను తెలుసుకోవడానికి దేవుని ఆత్మచేత నింపబడ్డాం. అయితే దేవుడు ఈరోజు ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పటికప్పుడు దేవుణ్ణి అడిగి ఏం మాట్లాడాలని తెలుసుకుని వస్తా. ఎందుకంటే దేవుడు సంఘానికి ఇవ్వవలసిన హెచ్చరికలు చాలా ఉంటాయి. సంఘము ఏ రీతిగా బలపడాలని దేవుడు తెలియచేస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తిని చూపించాడు. ఎవరిని? ఒక వ్యక్తిని చూపించాడు. అతడు చాలా బహు ఉన్నతమైన వ్యక్తి, జ్ఞానవంతుడు, విలువైన జీవితం గలవాడు, ఆశీర్వాదింపబడి భూలోకానికి త్రోయబడ్డవాడు. ఎవడు చెప్పాలి? ఎవరమ్మా? సాతాను. ఓకేనా? లూసిఫర్. ఎవరు త్రోయబడ్డాడు? వాడికి జ్ఞానం ఉంది, వివేకం ఉంది, అన్నీ వాడికి అనుగ్రహించబడ్డాయి, కానీ వాడి త్రోయబడ్డాడు. త్రోయబడినప్పుడు దేవుడితో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చాలా విషయాలను దేవుడు తెలియపరిచాడు. ఎందుకని అంటే మనల్ని పడేసేవాడు అపవాది, మన విషయాల మీద దాడి చేసేవాడు అపవాది. లేకపోతే ఏ మనిషి కూడా దేవుని నుంచి దూరముగా వెళ్ళలేడు. ఒక మనిషి దేవునికి దూరం అవుతున్నాడంటే అపవాది అతనిని బలహీనపరుస్తున్నాడు, లేకపోతే అతని మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి మనము ఆలోచన చేస్తే సాతాను యొక్క పన్నాగాలు ఏ విధంగా ఉంటాయి అర్థమవుతుందా? మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే సాతాను పన్నాగాలు ఎలా ఉంటాయి, వాడు ఎలా మనల్ని కీడు వైపు నడిపిస్తాడు, ఎలా మనల్ని త్రోవ తప్పించడానికి చూస్తాడు. వీడికి ఇంత అధికారం ఏంటి? అసలు యోహానుని పరలోకానికి తీసుకువెళ్ళి ఒక ఘట సర్పము మిమ్మల్ని మోసం చేయబోతుంది అని తెలియపరిచాడంటే వాడు ఎంత కుయుక్తి గలవాడో మనం ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? ప్రకటన గ్రంథము అంటే జరగబోయే విషయాన్ని ఒక వ్యక్తి ఘట సర్పముగా రాబోతున్నాడు, వచ్చేవాడు ప్రజలను ఎలా మోసం చేయబోతున్నాడో, ఏ ప్లానింగ్ చేయబోతున్నాడో, వాడు ఏ ఆలోచన కలిగి ఉండబోతున్నాడని ప్రకటన గ్రంథం రాయడానికి పరలోకానికి తీసుకువెళ్ళి సాతాను కోసం ప్రకటన గ్రంథంలో రాయబడింది అంటే వాడెంత జ్ఞానవంతుడై ఉంటాడు, వాడెంత గొప్పవాడై ఉంటాడు. ఆలోచన చేయాలి. అర్థమవుతుందా? అంటే ఊరికే మనం ఆశీర్వదించబడతామంటే కష్టము. అపవాది అంట ప్రతి గంటకి నీతిమంతుడి మీద పన్నాగాలు పన్నుతాడంట. ఏం చేస్తాడు? ప్రతి గంటకి ఏం చేస్తాడంటే పన్నాగాలు పన్నుతాడంట. అర్థమవుతుందా? ఈ పన్నాగాల్లో పడేవాడు ఎవడయ్యా అంటే ఎప్పుడైతే ఖాళీగా ఉంటాడో, ఎప్పుడైతే పనుల్ని పెట్టుకోకుండా ఏ యొక్క ఆలోచన లేకుండా చక్కగా కూర్చుని ఉంటాడో వాడి మీద ఊరికే దాడి జరిగిపోతుంది. అర్థమవుతుందా? వారి మీద ఊరికే దాడి జరిగిపోద్ది. వాడు మోకరించాడు అనుకో, వాడి దగ్గరికి రాడు. వాడు మోకరించకుండా ఏయో తలంపులు కలిగి ఉన్నాడు కనుక వాడు ఆలోచన విధానాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే అపవాది వాళ్ళ మీదకి దాడి చేస్తాడు. అందుకనే మనం ఎలా ఉండాలంటే ప్రతి సమయమందు ఆ సమయమందు కష్టపడుతూ ఉండాలి. ఏ కష్టం? ప్రార్థన అయినా లేకపోతే మన కుటుంబ పోషణ కోసమైనా ఏం చేయాలి? కష్టపడుతూ ఉండాలి. అంటే మనం బిజీగా ఉంటే మన మైండ్ ఎటువైపు వెళ్దు? లోకం వైపు వెళ్ళదు, ఆశల వైపు వెళ్ళదు, కోరికల వైపు వెళ్ళదు,
దేని విషయంలో మనం ఆలోచన ఉండకుండా మన మైండ్ అంతా దేనిపైన ఉంది? అయితే పని మీద లేకపోతే ప్రార్థన మీద ఉంది కనుక మనకి ఇలాంటి ఆలోచనలు అనేవి రాకుండా ఉంటాయి. అలాంటి సాతానుడి కోసం ప్రకటన గ్రంథములోనే రాయబడి ఇంత గొప్పగా వాడి కోసం రాయబడుతుందంటే వాడు ఎంత తెలివితేటలు గలవాడో ఆలోచన చేయాలి. వాడి ముందు మనం తెలివి సరిపోతుందంటారా? సరిపోదు. గత వారం ఒక వాక్యాన్ని మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడుకున్నాం చెప్పాలి? అభిషేకం అనేది మనలో క్రియ చేయడం ప్రారంభిస్తే మనము నిలబడడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. అభిషేకం మనలో నుంచి దూరం అయిపోతే అది మనం కనిపెట్టడం అనేది జరగదు. అభిషేకం అనేది మనకి చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ విషయంలో మనం ముగ్గురిని జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరా ముగ్గురు చెప్పాలి? ఎవరా ముగ్గురు? దావీదు, సౌలు, ఏలియా, ఎలీషా. ఎలాంటి ప్రవర్తన కలిగిన వారు, ఎలాంటి అభిషేకం పొందుకున్నారు, వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళు ఎలా పని చేయగలిగారు, చనిపోయే ముందు వాళ్ళ జీవితం ఎలా ఉందో మనం వారి అభిషేకాన్ని బట్టి నేర్చుకోగలిగాం. కానీ ఈరోజు దేవుడు ఎందుకు ప్రేరేపించాడో తెలియదు, కానీ దేవుని విషయం మోకరించి అడుగుతున్నప్పుడు దేవుడు తెలియచేసింది ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ చెప్తున్న మాట చూడండి, 14వ వచనంలో, కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూరమృగమునకు ప్రతిమాను చేయవలనని భూనివాసులతో చెప్పుచు ఆ మృగము ఎదుట చేయుటకు తనకీయబడిన సూచన వలన భూనివాసులను మోసపరచుచున్నది. ఎవరిని మోసపరుచుతున్నది? మనమల్నే. ఎవరిని? మనమల్నే మోసపరుచుతున్నది. చూడండి, దేవుడు ఏ చెట్టు ఫలమైతే తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడో అదే చెట్టు ఫలము దగ్గరికి వెళ్ళేటప్పటికి సాతాను ప్లాన్ వేసిందా, వేయలేదా? చెప్పాలి. ఏ చెట్టు ఫలమునైతే తినొద్దు, ఈ తోట చెట్ల మధ్యలో ఏవి తినొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు, సరిగా ఆ త్రోవన అవ్వ వెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గర ఆగేలాగా చేశాడు. ఆ ప్లానింగ్ ముందుగానే అపవాది వేసి పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ అవ్వ ఆ త్రోవను వచ్చడం చూశాడో ఆ చెట్టు ఫలము దగ్గర ఆగేలాగా, దాన్ని ఆకర్షణీయంగా కనబడేలాగా చేసి తన కళ్ళకు రమ్యమైనదిగా చూపించడం ప్రారంభించాడు. అంటే సాతానుడు ఎలా వేస్తాడే ఆ ఎత్తులు అంటే మనల్ని ఆకర్షణీయంగా కనబడేలాగా చేయడం ప్రారంభిస్తాడు. లోకాన్ని ఆకర్షణీయంగా కనబడేలాగా చేసి మన మీద దాడి చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు కూడా మనం ఆలోచన చేస్తాం, ఏ విధానం బట్టి ఆలోచన చేస్తామయ్యా అంటే, దేవుని విషయాలను ఎరిగిన మనము దేవునితో ఉండకూడదని అపవాది ఏ ప్లానింగ్ చేస్తున్నాడో దాన్ని కనిపెట్టడమే మన యొక్క జీవితం. అర్థమవుతుందా? మనలో ఉజ్జీవం లేకపోతే, మనలో జీవం లేకపోతే దాని వలన ఫలితము లేదు. ఏమంటే శరీరానికి జీవం ఉంటే లాభం లేదు, ఆత్మకు జీవం ఉండాలి. నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పటికీ తప్పికొనడు అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనము ఏ జీవజల ఓటనైతే మన ఆత్మలో వేసుకొని ప్రతిరోజు ఆ ఓట తగ్గిపోకుండా కాపాడుకుంటామో ఆ ఓట మనల్ని ఏం చేస్తుందంటే అపవాది వేస్తున్న గంట ప్రయత్నాలన్నిటినీ జయించడానికి ఆ ఓట మనకి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యంలో సాతాను మన మీద దాడి చేస్తున్నాడు. ఏ విధముగా దాడి చేస్తున్నాడంటే, మొదట ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి ఆకర్షణీయంగా కనబడేదాన్ని చూపించాడు. ఆ కుయుక్తి చేత వాడు వెంటనే అవ్వను పడగొట్టగలిగాడా? పడగొట్టలేదా? దేవుని స్వరము విన్న అవ్వను మాత్రమే పడగొట్టేశాడంటే వినని మనల్ని పడగొట్టడా? మరి గంటకి మనలో ఏముండాలి చెప్పాలి? గంటకి మనలో ఏముండాలి? దేవుని ఆలోచనలో ఎదుగుతూ ఉండాలి. గంట కాదు, నిమిషం కూడా మనలో దేవుడు దూరం అవ్వడానికి వీలు పడకూడదు. అర్థమవుతుందా? అంటే మనం ఆలోచన చేయాలి, జరగబోయే దానికోసం అపవాది ఎన్ని పన్నాగాలు పన్నాడో దేవుడు రాసి పెట్టాడంటే వాడు ఎంత తెలివి గలవాడై మనల్ని బోల్తా పడగొట్టబోతున్నాడో ఆలోచన చేయాలి.
దేవుడు ఇదే మోకరించి ప్రార్థన చేస్తూ చూపించాడు. ఇదేంటి సాతాను కోసం మాట్లాడడం? అప్పుడు వాక్యాలను ధ్యానిస్తే ఎలా పడగొట్టాడో దేవుడు చూపిస్తున్నాడు. అంటే మన యొక్క విషయాలను, మన యొక్క నైజాన్ని వాడు ప్రతి క్షణము దేవుడి కంటే అబ్జర్వ్ చేయడం ఎక్కువ పెట్టుకున్నాడు. అర్థమవుతుందా? వాడు కనుదృష్టి అంతా నీతిమంతుల మీద ఎప్పుడు పడకూడదాం, ఏ మాటతో పడగొడదాం, ఏ ఆలోచనతో పడగొడదాం, ఏ పాపములో ముంచి పడగొడదాం, ఏ అమ్మాయి ఇతనికి మెసేజ్ చేస్తే పడగొడదాం, ఏ అమ్మాయి ఇతని చాటింగ్ చేస్తే పడగొడదాం, ఏ రాత్రిపూట కాల్ చేసి అమ్మాయి ఫోన్ నెంబర్ నుంచి ప్రత్యేకముగా వచ్చిందో. అయితే సాతాను విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే వాడు రాజ్యాలనే కూల్చేసేవాడు, వాడు సంసార జీవితాన్నే కూల్చేసేవాడు, వాడు భేదాలు పెట్టేసి మనుషుల మధ్యన విభేదాలు పుట్టేసి అల్లరికి మారిపోయే కర్తగా వాడు కనబడుతున్నాడు. కాబట్టి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే సాతాను విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రకటన గ్రంథం హెచ్చరికిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజు టెక్నాలజీ చాలా పెరుగుతూ డెవలప్ అవుతూ వెళ్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే అవునా కదా? స్టార్టింగ్లో హీరో మిస్టేక్లు ఉండేవి, అవునా? స్టార్టింగ్లో హీరో మిస్టేక్లు ఎక్సలేటర్ మాత్రమే ఉండేది అట్లకి. దాని మీద 2-3 వెళ్ళేవారు, ఎంత లోడైనా లాగేసేది. అయితే దాని తర్వాత హీరో హోండా వచ్చింది. హీరో హోండా తర్వాత స్పెండర్ల తర్వాత రకరకాల బైకులు వచ్చినాయి. అంటే డెవలప్మెంట్ ఏమైపోయిందంటే కాలాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళిపోయిందంటే ఎంజాయ్మెంట్లోనికి తీసుకువెళ్ళిపోయే బైకులు వచ్చేసినాయి. ఈరోజు ఆ బైకులు ఏం చేస్తున్నాయి అంటే మనుషుల ప్రాణాలని తీసుకువెళ్ళిపోయేలాగా చేస్తుంది. అంటే మనం ఆలోచన చేయాలి, సాతానుడు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాడంటే మానవులకు నచ్చే విధముగా లోకాన్ని మార్చుకుంటున్నాడు. అర్థమవుతుందా? లోకాన్ని మార్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చూస్తే, చిన్న ఫోన్ అప్పుడు నోకియా ఫోన్ వాడేవాళ్ళం, నల్లగా వచ్చి దానిలో పాము గేమ్ ఒకటి ఉండేది తప్ప ఇంక ఏమి ఉండేది కాదు. దానితో చక్కగా ఆ స్నేక్ గేమ్ ఆడుకుని మరలా దాన్ని పక్కన పెట్టేసి ఫోన్లు వస్తే ఎత్తేవారు. ల్యాండ్ ఫోన్లు పక్కన పెట్టండి, సెల్ ఫోన్ గురించి. అంటే దీని విషయంలో మనం డెవలప్ అయి చూస్తే ఈరోజు ₹1 కోటి పైన ఫోన్ ఉంది. అంటే ఎక్కడికి వెళ్తుంది? వాడు డెవలప్మెంట్ చేసేది ఏంటో తెలుసా? లోకములో ఉన్న విధానాన్ని డెవలప్మెంట్ చేస్తున్నాడు. లోకములో ఉన్న దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ ఏం చేస్తున్నాడంటే మనుషులను వాడికి ఆకర్షణీయంగా మార్చేసుకుంటున్నాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న మనము కూడా ఏ స్థితిలో ఉన్నామనేది గుర్తు చేసుకోవాలి. ఎందుకో తెలుసా? వాక్యాన్ని వినే మనల్ని టచ్ చేస్తున్నాడంటే మనము ప్రభు యొక్క స్థితిలో బలముగా లేము. అర్థమవుతుందా? వాక్యాన్ని వినే మన యొక్క జీవితాలను టచ్ చేస్తున్నాడంటే ఇప్పుడు ఎఫెసీ పత్రిక చూడండి, ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు? 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఏం చేయమన్నాడు? బలవంతులై ఉండమన్నాడు. ఎందుకు ఉండమన్నాడు? అమ్మా, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇప్పుడు దేవుడే కవచాన్ని ఇస్తున్నాడు మందిరంలో మనకి? వాక్యం అనే కవచం ఇస్తున్నాడు. ఈ వాక్యం అనే కవచం మనల్ని ఏం చేయాలి? పడిపోకుండా కాపాడుతుంది కనుక దీనిని మన హృదయంలో దాచుకోవాలంటే నువ్వు పడిపోతున్నావంటే ఈ కవచం నీకు ఉపయోగపడట్లేదు. అంటే నువ్వు వాక్యం విని ఉపయోగపడకుండా దేవునికి ఉన్నావంటే నువ్వు లోక సంబంధుడికి కారణమవుతున్నావు, ఈ లోక అధికారికి దాసుడు అయిపోతున్నావు. మనం ఆలోచన విధానాన్ని బట్టి చూస్తే ప్రభు యొక్క శిక్షలో మనం ఎలా ఉండాలంట? బలవంతులై ఉండాలి. మరి బలవంతులుగా ఉన్నామా? కొన్నిసార్లు బలహీనులం అవుతాం. ఎందుకు బలహీనులం అవుతున్నాం? అపవాది లోకాధికారి మన మీద దాడి చేస్తున్నాడు. అంటే లోకాధికారి దాడి చేస్తున్నాడంటే ఎవరు దానికి అధికారం ఇస్తున్నాడు? మనమే అధికారం ఇస్తున్నాం. అంటే మనం అధికారం ఇస్తే వాడు వస్తాడా? రాడా? వస్తాడు. అంటే నువ్వు అధికారము ఇవ్వకూడదు, ఇస్తున్న వలనే వాడు నీ మీదకి వస్తున్నాడు. ఇవ్వకపోతే నీ జోలికి వస్తాడా? రాడు. అందుకనే మన వాక్యం అనే చూడండి, అది ఏం చెప్తున్నాడు? దేవుడిచ్చు మీరు అపవాది తంత్రములను
ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఎవరు పోరాడుతున్నారు చెప్పాలి. మనం ఎవరితో పోరాడుతున్నాం? సాతాను సంబంధులతో పోరాడుతున్నాం. ఒక ఆత్మీయ జీవితం నిలబడాలంటే ఊరికే నిలబడిపోతాం. దానికి వచ్చే ఎదురుగాలు ఎన్నుంటాయో తెలుసా? ఒక వైపు నుంచి కాదు, కుటుంబం నుంచి వస్తాయి, స్నేహితుల నుంచి వస్తాయి, సంఘాల నుంచి వస్తాయి, లేకపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో వస్తాయి. మనం ఏదైనా చిన్న పొరపాటు చేస్తే దాన్ని భరించలేని పరిస్థితిలో వాళ్ళు ఎన్ని అవమానాలుకరంగా మాట్లాడుతున్నారు, అవి కూడా వస్తాయి. ఎందుకని? మనలో యథార్థత ఉన్నప్పుడు పడగొట్టేవాడు మన పక్కనే ఉంటాడు. అర్థమవుతుందా? మనలో యథార్థమైన విషయాలు కలిగి జీవిస్తే, నీతి మార్గములు కలిగి నడిస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంటే వాడు పడగొట్టడానికి మన పక్కనే ఉండి ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకనే మనం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి. మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు, లోకనాథులు, ఆకాశ మండలనందు దురాత్మ సమూహములతో పోరాడుచున్న మనుషులతో కాదు మనం పోరాడేది. ఆ మనిషిని ఏర్పాటు చేసుకున్న సాతానుతో మనం పోరాడుతున్నాం. అర్థమవుతుందా? మనం ఆలోచన చేయాలి. సాతానుడు ఎప్పుడురా మన మీద అధికారం చెలాయించేదంటే మనమిచ్చే లోకువును బట్టే మన మీద చెలాయింపు చేస్తాడు. అర్థమవుతుందా? సెల్ ఫోన్ నుంచి ₹1,00,00,000 ఫోన్ దాకా వెళ్ళిపోయిందంటే, 500 ఫోన్ నుంచి ఇప్పుడు ₹1,00,00,000 ఫోన్ అంటే సమాజం ఎక్కడికి వెళ్తుంది రానున్న కాలంలో? టెక్నాలజీ డెవలప్మెంట్. ఏ టెక్నాలజీ డెవలప్మెంట్? లోకానికి సంబంధించిన టెక్నాలజీ డెవలప్మెంట్ అవుతుంది కానీ పరలోకానికి సంబంధించిన టెక్నాలజీ ప్రజల్లో లేకుండా వాడు చేస్తూ ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలి? ఈరోజు వాక్యాన్ని విని శక్తివంతులు అవ్వడానికి ఇష్టపడాలి కానీ లోకనాథులకు లోబడే రీతిగా ఉండకూడదు. ఎప్పుడూ కూడా మన జీవితంలో ఏముండాలి అంటే లోకాన్ని ఎదిరించే వారిగా మనం ఉండాలి. లోకంలో శక్తివంతులుగా కనబడేలాగా ఉండాలి. అసలే అపవాది మన మీద టార్గెట్ పెట్టుకునేలాగా చేయాలి. అర్థమవుతుందా? నేను అనేది మీకు అర్థమవుతుందా? అపవాది మన మీద టార్గెట్ పెట్టాలి. వాడు ఏడుస్తూ ప్రతిరోజు మన దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? వాడు ఏడుస్తూ మన దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోవాలి. ఎందుకురా? వీడి దగ్గరికి రావడం వలన నాకు లాభం లేదు, వీడి దగ్గరకు వస్తే వీడు నన్ను ఏడిపిస్తున్నాడు కానీ వీడి వలన నాకు లాభం దొరకట్లేదని మనము ఆ విధంగా ఉండేలాగా చెయ్యాలి. అర్థమవుతుందా? ఏంటి వాక్యం వినడం? నువ్వు శక్తివంతుడు అవడానికి, బలవంతుడు అవడానికి, దేవుని యొక్క ఉద్దేశములో నీవు బలమైన వాడిగా నిలబడడానికి. ఈరోజు నిలబడుతున్నామా? వాక్యం వింటున్న మనము శక్తివంతులు అగుతున్నామా? వాక్యం వింటున్న మనము దేవుని చిత్తములో ఎదుగుతున్నామా? వాక్యం వింటున్న మనము. కానీ సాతానుకు మాత్రం లోబడిపోతున్నాం. ఎప్పటికప్పుడు లోబడిపోతున్నాం. ఏ విషయాన్ని బట్టి ఆ విషయాన్ని లోబడిపోతున్నాం. కానీ ఈ వ్యక్తి కోసం ప్రకటన గ్రంథమే ముందుగా రాసి పెట్టేసాడు దేవుడు. వాడు ఎంత భయంకరుడో, ఎంత క్రూరుడో, ఏం చేయబోతున్నాడు, ఏం తొలగించబోతున్నాడు, వాడికి సర్వాధికారం ఆయన అనుగ్రహించి ఉన్నాడంట. అర్థమవుతుందా? మరి మనకి కూడా శక్తిని దేవుడిచ్చాడా లేదా? ఎదిరించడానికి, ఓడించడానికి, అపహేళన చేసే ప్రతి దాని నుంచి తప్పించుకోవడానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. మనం పోరాడుతున్నామా? చెప్పాలి. పోరాడుతున్నామా? ఎంతగా పోరాడుతున్నాం? ఎంతగా ప్రయాసపడుతున్నాం? ఎంతగా దేవుని చిత్తాన్ని తెలుసుకుంటున్నాం? సాతాను వేసే ఉచ్చులో నుంచి బయటికి రాగలుగుతున్నాం? యోబు దగ్గరికి వచ్చింది, ఏడ్చి మళ్ళీ వెళ్ళింది. ఒకసారి సంఘం మీటింగ్ జరిగితే దేవదూతలకి సంఘంలో కలిసిపోయి దేవదూతను దేవుడు రెప్పించుకున్నాడు. అపవాదిని రెప్పించుకుంటే దాని వలన కుటుంబాన్ని అంతా నాశనం చేసింది, కుటుంబం ద్వారా దాడి చేసింది. కానీ యోబు ఎంట్రికను ముక్క కూడా పేకలేకపోయింది. మనం ఆలోచన చేస్తే అర్థమవుతుందా? యోబు ఎంట్రికను ముక్కను కూడా ముట్టుకోలేకపోయింది. కానీ తర్వాత మరలా వెళ్ళి యోబులో ఏం చూసిందంట? కుటుంబాన్ని టచ్ చేశాను కానీ అతనిని టచ్ చేసే అధికారం ఇస్తే అప్పుడు చెప్తానాడు ఎంత దూషిస్తాడో నిన్ను అన్నది. మరలా వెళ్ళింది, శరీరాన్ని టచ్ చేసింది. లొంగేడా? లొంగలేదు.
ఎందుకు తెలుసా? అతనిలో దేవుడు యథార్థతను చూశాడు. అతనిలో దేవుడు ఉన్నతమైన ఆయన చిత్తాన్ని చూసుకున్నాడు. ఎందుకని ప్రధాన దేవదూతలందరూ ఏర్పాటు కలిగిన మీటింగ్లోనికి నల్ల దేవదూత కూడా ప్రవేశించింది కానీ దేవుడు చూడలేదని ప్రవేశించలా. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విందామని వెళ్ళింది. దేవుడు చూడ్డా? సృష్టించిన వాడు చూశాడు. నువ్వు నా యోబు దగ్గరికి వెళ్ళి లోకమంతా వద్దు కానీ లోకమంతా తిరగొద్దు. ఏమన్నది? లోకములో అటు ఇటు తిరుగుతూ నీ దగ్గరకు వచ్చానన్నది. లోకమంతా తిరగొద్దు కానీ పలానా ఊర్లో ఊజు అనే పట్టణంలో అక్కడ ఎవరున్నారు? యోబు అనే ఒకడున్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడిని టచ్ చేస్తే నీకేమైనా దమ్ముంటే చూసుకో అన్నది దేవుడు అన్నమాట. అతన్ని టచ్ చేస్తుడు నీకేమైనా దమ్ముంటే, అతని యథార్థతను కదుపు నీకేమైనా దమ్ముంటే అని వెళితే ఏం చేయలేకపోయింది. మరలా ఏడుస్తూ వెళ్ళింది. అతన్ని ఏదో వాళ్ళ కుటుంబాన్ని అంతని చేశాను కానీ అతన్ని మాత్రం ఏదైనా చేస్తే ఈ పటికి నిన్ను దూషించేవాడు అన్నది. మళ్ళా వచ్చి ఏం చేసింది? శరీరం మీద దాడి చేసింది. వదిలిచిపెట్టాడా? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా పోతాను అని చెప్పాడు కానీ సాతాను ఏం చేయలేకపోయింది? తన యథార్థతను కదిలించలేకపోయింది. ఏడుస్తూ వెళ్ళిపోలేదా? వెళ్ళిపోయింది. ఈరోజు నువ్వు సాతాను పెడుతున్న విషయాల్లో వాడు నీ దగ్గరకు వస్తే ఏడ్చి పంపించాలి. అర్థమవుతుందా? మనము సేవలో ఉన్నా, విశ్వాసంగా ఉన్నా, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నా, సంఘములో అడుగుపెట్టి వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నా, ఆ వాక్యము మనల్ని శక్తివంతులుగా మారుస్తున్నప్పుడు మన మీదకి వస్తున్న విపత్తులన్నిటి నుంచి మనం ఏం చేయాలి? తప్పించుకొని దాన్ని ఏడిపించేలాగా ఉండాలి. అప్పుడు మనం ఏమవుతామంటే దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకున్న వారం అవుతాం. అర్థమవుతుందా? ఈ వస్త్రములు ఉన్నాయి, మన మీద బాడి పడితే దీని మీద పడుతుంది తప్ప మన దేహం మీద పడదు. అందుకనే సర్వాంగ కవచమైన వాక్యం మనం ధరించుకున్నప్పుడు, వాక్యం మీద పడినప్పుడు ఆ వాక్యము దానికి సమాధానం ఇచ్చేలాగా ఉంటుంది. అర్థమవుతుందా? సర్వాంగ కవచం అనే వాక్యము మనలో ఎప్పుడైతే ఉండిపోద్దో ఆ వాక్యము ఈ సాతాను పెట్టే దాడికి ఈ వాక్యాన్ని దానికి బదులు ఇవ్వరాని దేహంలో నుంచి వాక్యం ఎదురెళ్తుంది. అప్పుడు దాన్ని ఎదిరించు వారిగా మనము శక్తివంతులవుతాం. అర్థమవుతుందా? అంటే మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, మొట్టమొదట సాతానుడు ఎలా మన దగ్గరకు వస్తున్నాడు. అర్థమవుతుందా? సాతానుడు మన దగ్గరికి ఎలా వస్తున్నాడు? యూత్ దగ్గరికి ఎలా వెళ్తాడయ్యా అంటే, యూత్ దగ్గరికి సెల్ ఫోన్ ద్వారా వెళ్తాడు. ఇప్పుడు వాడుకున్న బాలోకువ ఏంటిది? సెల్ ఫోన్ ద్వారా వెళ్తాడు. ఏ మగ వ్యక్తితో తెలియకుండా మెసేజ్ చేసాడంటే ఆడోళ్ళే టక్కమని రిప్లై ఇచ్చేసేలాగా ఉంది ఇప్పుడు సమాజం. అర్థమవుతుందా? ఏ మగోడో దారి తప్పి తెలిసిన వ్యక్తి ఏమో అని మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ చేసిన వ్యక్తి ఎవడో తెలియకపోయినా ఆయంటే ఆయనలాగా ఉన్నది మెసేజ్. ఈరోజు వాడితో మాటలు కలిపేసేలాగా ఉన్నది ఈరోజు టెక్నాలజీ. అంటే సాతానుడు యవనస్తుల్ని ఎలా వాడుకుంటాడంటే ఫోన్ టెక్నాలజీ ద్వారా ఈరోజు వాడుకుంటున్నాడు. వాళ్ళ అందాన్ని చూపిస్తున్నాడు, వాళ్ళ మైమరుపులను చూపిస్తున్నాడు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేయడానికి మైమరిపిస్తున్నాడు. ఇన్స్టాగ్రాములో చిన్న పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి డ్యాన్స్ చేస్తున్నారు. మరి తల్లిదండ్రులు విడిచిపెట్టేశారంటే వాళ్ళకే బుద్ధి లేనట్టుగా ఉన్నారు ఈరోజు. అర్థమవుతుందా? మనం ఆలోచన చేయాలి. చిన్నపిల్ల డ్యాన్స్ చేస్తుందంటే మొక్క సరిగ్గా లేదు, కాయ కాసింది. దాని నుంచి వచ్చే వేరు సరిగ్గా ఉంటే ఆ పండు చక్కగా కాస్తాడు. అదే రీల్స్ చేస్తుందంటే ఈ కోతిక్కల తల్లిదండ్రులు ఎలా ఉన్నారో మనం ఆలోచన చేయాలి. అంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంటే సాతానుడికి చాలా ఈజీ అవుతుంది మనుషుని వాడుకోవడం. అర్థమవుతుందా? అప్పుడు కష్టపడి ప్లాన్లు వేసి సాతానుడు మనుషుల దగ్గరికి వెళ్ళి ఎత్తులు వేసేవాడు. ఇప్పుడు ఆయన అంత అవసరం లేదు. సాతాను సామ్రాజ్యాన్ని ఏలుబడి చేయబోయే రోజుల్లోనికి వెళ్ళే కొలది అధికారం మొత్తం ఆడి చేతిలో పెట్టుకోవడానికి రహస్యమైనవన్నిటినీ బయటికి తీస్తున్నాడు. ఈరోజు చూడండి, చాలా భయంకరమైన డ్రెస్సులు యూట్యూబ్లో చక్కగా బయటపడిపోతున్నాయి. ఇది వరకు ఎవరైనా చూస్తారేమని చెప్పి డ్రెస్ వేసుకునేవారు, కానీ ఇప్పుడు నన్నే చూడాలని డ్రెస్ వేసుకుంటున్నారు. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇది వరకు ఎవ్వరూ నన్ను చూడకూడదని డ్రెస్ వేసుకునేవారు, ఇప్పుడు అందరూ నన్ను చూడాలని డ్రెస్ వేసుకుంటున్నారు. ఎక్కడెక్కడికి? పొట్టి లొంగాయలు, లేకపోతే స్కర్ట్లు, ఇష్టం వచ్చినట్టు సాగిపోయే లిప్టిక్లు, ఇవన్నీ వేసేసి మనుషులను ఆకర్షణీయంగా
మార్చేసుకున్నారు. ఎందుకని? పాపం అభివృద్ధి అవుతుంది, సాతానుడు చాలా సింపుల్గా మనుషుల్ని పడగొట్టేస్తున్నాడు. అంటే ఈ టెక్నాలజీలో నువ్వేం చేయాలంటే వాక్యం వినే నీవు శక్తివంతులు కావాలి. అర్థమవుతుందా? వాక్యం వినే నీవు శక్తివంతుడు అవ్వాలి. డెవలప్మెంట్ లోకం అవ్వడం కాదు, నీ డెవలప్మెంట్ పరలోకమందు జరగాలి. నీ డెవలప్మెంట్ పరలోకమందు జరుగుతుంటే నీ జ్ఞానము అభివృద్ధి అవ్వడం ప్రారంభించబడుతుంది. సాతాను వేస్తున్న బాణాలు ఎలా ఎదుర్కోవాలో అర్థమవుతుంది. వాడు వేస్తున్న దాడులన్నిటినీ ఎలా పక్కకి తొలగించాలో నీకు అర్థమవుతుంది. అంతేగాని లోకం డెవలప్మెంట్ అవుతుంది, లోకంలో నేను డెవలప్మెంట్ అవ్వాలనుకుంటే ఎప్పటికీ నీ జీవితం అభివృద్ధి అవ్వదు. లోకం నిన్ను నాశనం చేస్తుంది, లోకం నిన్ను పాడు చేస్తుంది. లోక అధికారులందరూ ఏమైపోయి ఉన్నారంట? దురాత్మ సమూహములతో ఏకమైపోయి ఉన్నారంట. ఈరోజు లోకాధికారులందరూ ఏమైపోయారో తెలుసా? మన క్రైస్తవుల మీదే దాడి. వాడి ఈదులంతా ఊరిగించవచ్చు, చక్కగా రోడ్లన్నీ బ్లాక్ చేయొచ్చు, అంబులెన్స్ వెళ్తే దానికి దారి ఇవ్వకుండా డ్యాన్సులు వేయొచ్చు. కానీ క్రైస్తవుడు చక్కగా ఒక చోట మందిరం కట్టుకుని 10 మంది జీవితాలు, భార్యతో చక్కగా కాపురం చేయరా, భర్తతో చక్కగా కాపురం చేయరా, బిడ్డల భవిష్యత్తు ఇలా పెంచరా అని చెప్పితే ఈరోజు ఏమైపోయిందంటే లోకాధికారులకి క్రైస్తవుడు అనేవాడు లోకువైపోయి ఉండకూడదనేలాగా చేస్తున్నారు. వీడు మాత్రం బహిరంగంగా చాలా చేయొచ్చు, విచ్చలవిడిగా రోడ్లు బ్లాక్ చేయొచ్చు, వాడికి నచ్చినట్లు తిరగొచ్చు, అనేక మంది ప్రయాణికులకు ఇబ్బంది పెట్టేయచ్చు. వాడు చేసేది ఏదైనా సరే దేవుడికి చేస్తున్నాడు, మనం చేసేదంట దురాత్ముడికి చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారు. అర్థమవుతుందా? సమాజం ఎక్కడికి వెళ్తుంది? లోక అధికారులను కూడా వాడు వాడుకుంటున్నాడు. ఈరోజు నువ్వేం చేయాలి? దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు శక్తిని పొందుకోవాలి, దేవుని విషయంలో ముందుకు సాగుతూ ఉండాలి, దేవుని విషయంలో యథార్థత కలిగి ఉండాలి. వాడు భూనివాసులనంట విగ్రహము తయారు చేయడానికి మోసపరుస్తున్నాడంట. ప్రతి ఒక్కరిని మోసపరుస్తున్నాడు, నిన్ను నన్ను కూడా మోసపరుస్తున్నాడు. భూనివాసులంటే మనమే. ఈరోజు సాతాను ఉచ్చులో నువ్వు పడిపోతే దాని వలన నీకు లాభం ఉండదు. లోక ఆలోచనలతో నీవు నిండిపోతే దాని వలన లాభము ఉండదు. నీకు ఉండవలసిన లాభం ఏంటో తెలుసా? పరలోక సంబంధమైన ఆలోచనే నీకు శ్రేష్టమైన ఆశీర్వాదం. అందుకని మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం చూస్తే మాట్లాడుతున్న మాట చూడండి. అమ్మ చదువమ్మ. 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరమకారమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులని చూచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని. అర్థమవుతుందా? ఎవరితో చెప్పాడంట? పేతురుతో చెప్పాడు. ఇదేంటి? పేతురేమో చక్కగా దేవుని పరిచర్యలో వెళ్తున్నాడు, దేవుని కూడా తిరుగుతున్నాడు, దేవుని ఆలోచనలతో వెళ్తున్నాడు, దేవుని విధానంలో వెళ్తున్నాడు. కానీ పేతురుని అక్కడ ఆ సమయంలో అన్నాడు ఏమన్నా తెలుసా? సాతానా, నా వెనకకు పొమ్ము, నీవు లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టావు కానీ పరలోక సంబంధమైన వాటి మీద నీ దృష్టి పెట్టలేదు. అందుకని నువ్వేమన్నావంటే నువ్వు మనుషులకు సంబంధించిన ఆలోచనలు ఆలోచిస్తున్నావు. ఇప్పుడే నీలో నుంచి సాతాను బయటికి పోవాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అర్థమవుతుందా? దేవుడు ఒక సంఘంతో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే సమాజంతో మాట్లాడుతున్నప్పుడు తెలియజేసేది ఏంటో తెలుసా? నిన్ను మోసం చేసే వాటి గురించి మాట్లాడతాడు. నువ్వు దేని మీద దృష్టి పెట్టి బలహీనురాలు అవుతున్నావో, దేని మీద దృష్టి పెట్టి దేవుని విషయాలకు దూరం అయిపోతున్నావో, దానిని బట్టే దేవుడు ఏం చేస్తాడంటే నీతో సూటిగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అందుకని ఈరోజు నిన్ను సాతాను అభ్యంతరాలు కలుగజేస్తుంది, సాతాను నిన్ను ఇబ్బందులు పెడుతుంది, సాతాను నిన్ను సమస్యలకు అప్పగిస్తుంది. కానీ నువ్వు లోకమందు దృష్టి పెడితే దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, సాతానా, ముందు నా వెనకకి ఓ. ఎందుకో తెలుసు? ఆకాశ పక్షులను నేను సృజించాను, పోషిస్తున్నాను, వాటికంటే శ్రేష్ఠమైన నిన్నెందుకు నేను పోషించను?
నువ్వు ఏం పెడుతున్నావు తెలుసా? లోక మనుషుల మీద ఆధారపడుతున్నావు, లోక ఆలోచనల మీద ఆధారపడుతున్నావు, లోక మాటల మీద ఆధారపడుతున్నావు, లోకములో ఉన్న ధనము కోసం ఆశపడుతున్నావు. కనుక నీవు శ్రేష్టమైన దానివి. నీలో నుంచి సాతాను పోతే తప్ప నేనేంటో నీకు అర్థం కానని దేవుడు తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? నీలో నుంచి ఏం బయటికి వెళ్ళాలి? సాతాను తలంపు బయటికి వెళ్ళాలి, సాతాను ఆలోచన బయటికి వెళ్ళాలి, సాతాను విధానం బయటికి వెళ్ళాలి. సాతానుడు లోక సంబంధి అయితే నువ్వు లోక తలంపులు పెట్టుకుంటావు. నువ్వు దేవుని రాజ్య సంబంధం అయితే దేవుని రాజ్య తలంపులు పెట్టుకుంటావు. అందుకే నేను నీకు చెప్పేది ఒకటి, సాతానా వెనక్కి పొమ్మని ఎందుకు అన్నాడు తెలుసా పేతుర్ని? పేతురు లోకములో ఉన్న విషయాల మీద దృష్టి పెట్టాడు. దేవుడు ఎందుకు వచ్చాడు? పరలోక సంబంధమైన ఆలోచనలతో ఆలోచన చేయట్లేదు, కానీ భూ సంబంధమైన ఆలోచనతో ఆలోచన చేస్తున్నాడు. గనుక సాతానా వెనక్కి ఓ. అందుకనే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఎవరి వలె బ్రతకూడదు తెలుసా? అన్యజనుల వలె నీవు ఉండకూడదు, అన్యజనుల వలె నీ జీవితం నడవకూడదు. ఎలాంటి వాడివో తెలుసా? నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న వారిని అయితే మీరు నా కొరకే ఆలోచించండి, నా కొరకే చింతించండి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎప్పుడు ఎంత పోగేస్తావు? మహా అయితే 1,00,000 రూపాయలు పోగేసావు, రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళాలి, అయిపోయింది. ఏం చేస్తావు? 1,00,000 రూపాయలు పోగేసావు, 2 లక్షలు పోగేసావు, రేపు పొద్దున్న సడన్గా హాస్పిటల్ ఖర్చు అయింది. దేనికి పోగేసావు? ఏదో ఒక ఇబ్బంది వస్తుందని పోగేసావు, అంతేనా? దానికోసమే పోగేసావు. రేపు పొద్దున్న ఏదైనా ఇబ్బంది వస్తే, లేకపోతే ఏదైనా కార్యక్రమం చేయాలంటే డబ్బు కావాలని పోగేసావు. 2 రోజులు అయిపోద్ది. సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి పోగేసింది. అవుతుందా? అవుదా? అయిపోద్ది. ఎందుకని? దేవుడు చెప్తున్నాడు, రేపటి దినము కోసం నువ్వు ఆలోచించొద్దు, రేపటి దినం కోసం నువ్వు చింతించొద్దు. దేవుని యొక్క విషయంలో బ్రతికే వాడివైతే రేపటిది నీకు అనవసరం. నీకు అనారోగ్యం రాదు రేపటి కోసం ఆలోచన చేయకుండా ఉంటే. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతిరోజు ఏం జరుగుతుందో దాని మీద దృష్టి పెట్టమన్నాడు. నువ్వు లోక సంబంధివై ఎంతో పోగేస్తున్నావు, ఎటుగట్టు పోతుంది. అర్థమవుతుందా? ఎంత పోగేసినా ఎటుగట్టు ఎందుకు వెళ్తుందో తెలుసా? నువ్వు దేవుని మీద ఆధారపడలేదు, ఏదో వస్తుందని ఆధారపడ్డావు. దాని మీద ఆధారపడితే వచ్చేదే వస్తుంది, నువ్వు కోరిందే వస్తుంది. నువ్వు ఎలా ఖర్చు అవ్వాలనుకున్నావో అదే ఆ విధంగానే ఖర్చు అవుతుంది. కానీ రేపటి దినం కోసం ఆలోచన చేయవాడి విషయంలో ఎప్పుడూ సంతోషం వస్తుంది. ఎందుకో తెలుసు? ఏ దినమున ఆ దినమున దేవుడు వాడికి సమృద్ధిని ఏర్పాటు చేస్తాడు. వాడికి ఏ అవసరత ఉందో ముందు రోజు, ఏది అవసరం ఉందో తర్వాత ఆ ముందు రోజుగానే దేవుడు వాడికి తెలియపరుస్తాడు. ఆ తర్వాత రోజు ఉన్న అవసరాన్ని ముందు రోజునే తీర్చేస్తాడు. ఈ లోకాధికారి అంటాడు, రేపు దినం కోసం ఆలోచన చేయరు అంటాడు. దేవుడు అది ఆలోచించొద్దు అన్నాడు. అంటే ఈ విషయంలో కూడా మనల్ని మోసం చేసేది అపవాదే. అర్థమవుతుందా? మనం ఏ విషయంలో కూడా దేవుని కొరకు, దేవుని వాక్యం, దేవుని విషయాల్లో, దేవుని తలంపుల్లో ఉండేవాళ్ళమైతే దేవుని విషయంలోనే ఆలోచన చేయాలి. లోకాధికారిలో ఉంటే లోకాధికారిగా ఆలోచన చేయి, తప్పులేదు. ఉంటే అటు ఉండు, లేకపోతే ఇటు ఉండు, ఇటు కట్టుండు. అంతేగాని 2 పొడవల మీద కాలేసినంత మాత్రాన్ని నీ జీవితం బాగుపడదు. ఏ తుఫాను వస్తుంది, అది అటు వెళ్ళిపోద్ది, ఇది ఇటు వెళ్ళిపోద్ది, మధ్యలో మునిగిపోయిన తర్వాత దేనికి పనికి రాకుండా పోతాం. మనం ఆలోచన చేయాలి. ఉంటే స్టాండర్డ్గా దేవుడు ఏదైనా చేయగలవాడని ఇక్కడ ఉండాలి, లేదా లోకం నాకు నచ్చిందని లోకంతో ఉండాలి. వాక్యం విని మనము శక్తివంతులు అవ్వాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? దేవుని విషయాలని వెతకలేకపోతున్నాం. అందుకనే పేతురు కూడా దేవుని విషయాల మీద ఆధారపడలేదు. దేవుడు చేస్తున్న కార్యాలను చూశాడు, దేవుడు చేస్తున్న అద్భుతాలను చూశాడు, దేవుని విషయంలో ఘనమైన కార్యాలు చూశాడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఆ మాట పలికాడు, ఆ పలికిన మాట ఎందుకు పలికాడని ఆలోచన చేయకుండా నీకు అది దూరం అయిపోవాలన్నాడు పేతురు. అందుకనే నువ్వు లోక మనుషులు ఆలోచించినట్లు ఆలోచిస్తున్న పేతురు, ఇది కరెక్ట్ కాదు. నువ్వు వెంటనే సాతాన్ని నీలో నుంచి పోగొట్టుకొని ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందా? మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. పేతురుకి ఏం సెలవిచ్చాడో తెలుసా? 17వ వచనంలో చూడండి, 19వ వచనం చదివేయండి, కరెక్ట్గా అర్థమవుతుంది. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను, నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అర్థమవుతుందా? ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు.
త్రుట్టిలో అలాంటి మాట ఎందుకు పొందుకున్నాడు అంటే అధికారం ఇచ్చాడని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. దేవుడు ఏమిచ్చాడు? నాకు ఒక అధికారం ఇచ్చాడు, పరలోకమందు నాకు ఈ స్థానం ఇచ్చేసాడు యేసుక్రీస్తు వారు. అయ్యి బాబే నేను అంత అదృష్టవంతునాను అని చెప్పి యేసుక్రీస్తు మాటకి కూడా ఎదురు మాట్లాడడానికి 3 వచనాల వ్యవధిలో మరలా మాట్లాడేసి. అర్థమవుతుందా? అంటే దేవుడు మనకు అధికారం ఇస్తే మన సొంతన దాన్ని ఆధారం చేసుకుని బతకూడదు. దానియేలు అంటాడు, నా సొంత బలమును బట్టి కాదు, నా సొంత శక్తిని బట్టి కాదు, దేవుని మహాకృప వలనే నేను జీవిస్తున్నానంట. అంటే మనం ఏం చేయాలి? దేవుడు మనకిచ్చాడయ్యా అంటే దానిని బట్టి మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని కనుగొనాలి, కానీ అందులో మన ఇష్టం వచ్చినట్టు మనము నడవకూడదు. పేతురు అందుకనే అంత బలమైన మాట పొందుకున్నాడు. సాతానా నా వెనకకి పొమ్ము అన్నాడు. సాతాను వేస్తున్న ఉచ్చుల కోసం ప్రకటన గ్రంథం రాస్తే ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ సమాజంలో మనం ఎలా జీవిస్తున్నామో ఆలోచన చేయాలి. దేవుని విషయంలో మనం ఎలా నడుస్తున్నామో ఆలోచన చేయాలి. దేవుని పద్ధతిలో మనం ఎలా ఉంటున్నామో ముందుకు చూస్తూ వెళ్ళాలి. అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు నడిస్తే సాతాను అధికారం కింద నువ్వు ఉన్నట్లెక్క. అర్థమవుతుందా? చూడండి జకరియా గ్రంథం 3:2 చూడండి ఒకసారి. జకరియా గ్రంథము 3:2. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకును, యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడే దూత సముఖములో నిలబడి ఉండుట, దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలు తీసివేయుడని ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములు నిన్ను అలంకరించుచున్నానని సెలవిచ్చెను. అర్థమవుతుందా? ఈ విషయంలో మనము గమనిస్తే అతడు మలినమైన వస్త్రాలతో దేవుని విషయానికి లోబడి ఉన్నాడు. అయితే సాతాను అంట అతని పక్కనే ఉండి ఏం చేస్తుంది? సాతాను తన పక్కనే ఉండి చూడండి, సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేము కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్నిలో నుండి తీసిన కొరివి వలె ఉన్నాడు కదా. అర్థమవుతుందా? ఒక వ్యక్తి గురించి దేవుని దూత వచ్చి మాట్లాడుతుంటే సాతానుడు ఎక్కడున్నాడు? పక్కనే నుంచున్నాడు. అర్థమవుతుందా? ఒక వ్యక్తికి మలినమైన వస్త్రాలు తీసివేయడానికి దూత ముందుగా వస్తుందని తెలిసి సాతాను వేస్తున్న ఎత్తులు చూసారా? అతని పక్కనే ఉన్నదంట. ఎందుకు ఉంది? ఎందుకు ఉంది? అతడికి మంచి కార్యం జరగబోతుంది. మంచి కార్యం జరగబోతున్న వ్యక్తి దగ్గరికి సాతాను వెళ్తాదా? వెళ్దా? ఈ వేడి పెంచడానికి వాడి దగ్గరికి వెళ్తుంది. ఎందుకని? పాడైపోయే వాడికి సాతానుకి పెద్ద పని లేదు, పాడవ్వనోడితోనే పని. సిగరెట్లు కాల్చనోడితో పని లేదు, సిగరెట్లు కాల్చేవాడితో పని లేదు, కాల్చబోయే వాడితోనే పని ఉంటుంది. అర్థమవుతుందా? అంటే వీడు కూడా స్నేహితుడు ఉన్నాడు, కాల్చేవాడితో పని లేదు, కానీ కాల్చని వాడితో పని పెట్టుకుంటుంది. ఎందుకని? వీడికి దాన్ని కూడా అంటించాలి. తాగేవాడితో పని లేదు, కానీ వాడు కూడా వెళ్ళేవాడితో పని ఉంటుంది. ఎందుకు? అర్థమవుతుందా? తాగని వాడు కూడా ఉన్నాడు కనుక వాడితో పని ఉంది, అందుకని తాగేవాడి కూడా పని పెట్టింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రశస్తమైన వస్త్రం యెహోషువాకి వస్తుంటే ఈ వస్త్రమును దొంగిలించడానికి సాతాను ఎక్కడుందంట? పక్కనే ఉందంట. ఈరోజు మనం గమనించాలి, వాడు పక్కనే ఉంటాడు, దూతలు కూడా పక్కనే ఉంటాయి. నువ్వు దూతల వైపు చూస్తే దూతలు నీకు ప్రశస్తమైన మార్గాన్ని చూపిస్తాయి, లేకపోతే సాతాను దగ్గరుంటే ప్రశస్తమైన వస్త్రాన్ని తీసి మలినమైన వస్త్రం నీకు వస్తాయి.
అర్థమవుతుందా? మనం ఎప్పుడు ఆలోచన చేయాలి. సాతానుడు పక్కనే ఉంటాడు. ఎందుకని? చెడగొట్టడానికి. నీ భర్తని వాడుకుంటాడు చెడగొట్టడానికి, నీ పిల్లల్ని వాడుకుంటాడు చెడగొట్టడానికి, నీ కుటుంబాన్ని వాడుకుంటాడు నిన్ను చెడగొట్టడానికి. కానీ నువ్వేం చెయ్యాలంటే వచ్చి చెడగొడుతున్న వాడి ఆలోచనలో ఉండకూడదు, కానీ నిన్ను నిలబెట్టబోతున్న దేవదూతల వైపు నీ ఆలోచన ఉండాలి. పరిచర్య చేస్తున్న దేవదూతలు మనం పడిపోకుండా పరిచర్య చేస్తున్నాయి దేవదూతలు. మనం ఏ విషయంలో పడిపోకుండా దేవదూతలు మనకి సహకారం చేస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని విషయాల మీద దృష్టి పెట్టాలి, కానీ పడిపోయే వాటి మీద దృష్టి పెడితే పడిపోతాం. అర్థమవుతుందా? మనకి రోగం వచ్చిందని డాక్టర్ మన బంధువులతో చెప్తాడు. నాకేదో అయిపోయిందని ఆలోచన పెట్టుకున్నావు అనుకో, ఏమవుతుంది చెప్పాలి? 70 రోజులు జీవించవలసింది మా అయితే 25 రోజులకు వచ్చేది. అంతేనా? డాక్టర్లు మనకు మందులు జాగ్రత్తగా వాడమని చెప్పాడు, క్యూర్ అయిపోతుందని చెప్పాడు. కానీ ఇతని ఆలోచన ఏముందో తెలుసా? ఇతన్ని తెలుసుకోవాలి, నాకేదో అయిపోయింది అందుకనే దాచేసారు. అర్థమవుతుందా? అంటే వీడికి ఏంటి, నువ్వు బ్రతుకుతావురా అని ఇంట్లో వాడు చెప్పినా నమ్మడో. డాక్టరే నాకు చెప్పాలి, నువ్వేదో మోసం చేసి నాకు చెప్తున్నావు. అవునా కాదా? ఉంటుంది ఆలోచన. కానీ దేవుని యొక్క కృప కూడా అంతే. నువ్వు పాడైపోయే వాటి మీద దృష్టి పెడితే దానిలో పాడైపోతావు, కానీ నేను బాగుపడాలని దృష్టి పెడితే బాగుండు వాటి మీదకి దేవుడు నిన్ను దృష్టింపచేస్తాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యం విని మనం శక్తివంతులు అవ్వాలి. దేవుని వాక్యం విని సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అపవాది వేస్తున్న తంత్రములనే ఎదిరించమని పౌలు భక్తుడు చెప్తుంటే మనము ఎదిరించకుండా ఉంటే వాడు దాడి చేస్తాడా? చేయడా? చేస్తాడు. చూడండి 1వ దినవృత్తాంతులు 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. 21వ అధ్యాయం 1వ వచనం. తరువాత సాతాను ఇశ్రాయేలీయులకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు ఎవరిని ప్రేరేపించింది? దావీదుని ప్రేరేపించిందంట. దావీదుకి దేవుడు తెలియదంటారా? దేవుడు తెలుసు. దావీదు నీతిమంతుడు కాదా? నీతిమంతుడు. పాపం చేసి బయటకు వచ్చినాడు కాదా? బయటకు వచ్చాడు. ద్రోహాలు చేసి బయటకు వచ్చినవాడు కదా? నరహత్య చేసి బయటకు వచ్చినవాడు కదా? వచ్చిన వాడి దగ్గరకు కూడా సాతాను వెళ్ళిందంట. అర్థమవుతుందా? వచ్చిన వాడి దగ్గరకు కూడా సాతాను వెళ్ళింది. కింద పనివాడైన యోవాబు చేత, నువ్వు మంచిది కాదయ్యా, నీకేంటి సమృద్ధిని చక్కగా ఇచ్చాడు రాజ్యం, నీకు రాజ్యమంతా చాలా చక్కగా సమృద్ధిగా ఉంది, ఇప్పుడు నువ్వు గర్వంతో లెక్కించడం ఏంటి? దావీదు, నువ్వు చేయడం మంచిది కాదు అని యోవాబు చెప్తే, రాజు మాటే కరెక్టు, నువ్వు నా మాటే వినాలన్నాడంట. ఏమన్నాడు? రాజు మాటే కరెక్టు, నువ్వు నా మాట విను అని చెప్పి ఇష్టము లేని లెక్కను లెక్కేసాడంటే యోవాబు. అందులో కొంతమంది బెన్యామీనుల్ని, యూదా వారిని విడిచిపెట్టేశాడు. మరి ఎవరిని? ఇద్దరిని విడిచిపెట్టేస్తాడు. లేవి గోత్రం, బెన్యామీ గోత్రముని లెక్కయలేదు. యూదా గోత్రాన్ని, ఇశ్రాయేలును మాత్రమే లెక్కించాడు. లెక్కిస్తేనే 12వ వచనం చూడండి. ఇప్పుడు దేవుడు ఎంత చేశాడు? 3 ఏండ్ల పాటు కరువు కలుగుట, 3 నెలల పాటు నీ శత్రువులు నిన్ను కత్తు దూసి నిన్ను తరుముగా, నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట, లేదా 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తిది అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇశ్రాయేలీయుల దేశమంతా నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒకదాని నీవు కోరుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నన్ను పంపిన వానికి నేనేమి ప్రత్యుత్తరం ఇవ్వవలెనో దాన్ని యోచించి. ఇప్పుడు దావీదు చూడండి ఏమన్నాడు. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృపగలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగా కానీ కాదు అని. అర్థమవుతుందా?
అక్కడ కావున యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీయులో 70,000 మంది ఏమైపోయారంట? ఎందుకు చచ్చిపోయారు? లెక్క వేయడం వలన చనిపోయారు. ఇప్పుడు గాదు వచ్చి అంటున్నాడు, నీకు 3 ఆప్షన్లు ఇచ్చాడు దేవుడు. ఒకటి, ప్రజల చేతిలో పడి చచ్చిపోతావా, దేవుని చేతిలో చనిపోతావా, దేవుని చేతిలో పడతావా, లేకపోతే తెగుళ్ళు చేత పడతావా, లేకపోతే కరువును బట్టి పడతావా అంటే దావీదు కోరుకున్నది ఏంటో తెలుసా? దేవుని చేతిలో పడడమే మంచిదనుకున్నాడు. దేశం మీదకి తెగులొచ్చింది, 70,000 మంది చనిపోయారు. ఎవరు ప్రేరేపించగా? సాతాను ప్రేరేపించి. ఎవరిని ప్రేరేపించింది? దావీదును ప్రేరేపించింది. దావీదు ఏం చేయాలి? ఈ ప్రేరేపణ వస్తుందయ్యా, ఈ ప్రేరేపణ నీ చిత్తంలో ఉండి లెక్కేస్తున్నానా, ఈ ప్రేరేపణ వచ్చింది నీ మార్గములో ఉండి లెక్కేస్తున్నానా అని అడగాలిగా. దేవుడు అభిషేకించబడిన వాడిగా, దేవుని చిత్తంలో ఎదిగిన వాడిగా, దేవుడు రాజ్యాలను అప్పగించినట్లు చూశాడుగా. గొలియాతు లాంటి వాళ్ళని పడగొట్టాడు, 300 మందిని ఒక్కడే వెళ్ళి కత్తి దూసి చంపేశాడు. ఇలాంటి వ్యక్తి ఏ విషయంలో పడిపోయాడు అంటే సాతాను ప్రేరేపిస్తే పడిపోయాడు. ఎవరికి నష్టం వచ్చింది? ప్రజలు చనిపోయారు. ఇంచుమించు ఎంతమంది? 70,000 మంది. మా గ్రామంలో 2,000 మంది ఉంటారు సుమారు. అంటే ఎన్ని వేల మంది కలిపితే ఒక గ్రామం అయిందో ఆలోచించి. ఎన్ని వేల మంది కలిపి 70,000 మంది అంటే ఎన్ని గ్రామాలు కలిపితే అయిందో ఆలోచన చేయండి. అంటే ఇక్కడ ఏం చేశాడు? చిన్న పొరపాటు సాతాను ఏం చేసింది? ప్రేరేపించింది. ప్రేరేపించే సాతాను లోక ఆశల మీద తీసుకొస్తాడు, గర్వాన్ని తీసుకొస్తాడు. ఏంటి? గర్వాన్ని తీసుకొస్తాడు. యోవాబు అన్నాడు, మనం చేసేది కరెక్ట్ కాదు, దేవుడు ఆజ్ఞ లేకుండా లెక్కేస్తున్నావేంటి అని యోవాబు అడిగితే, నా మాటే చెల్లాలి, నువ్వు వెళ్ళి లెక్కే అన్నాడు. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా నీ మాటే కరెక్ట్ అని ఆలోచన చేస్తే నీ వలన నష్టం కలుగుతుంది. ఎంత పెద్ద నష్టం అంటే కనబడని నష్టం కలుగుతుంది. ఎవరికైనా కలుగుతుంది. ఎందుకని? ఎవరి విషయంలో తప్పిదాలు జరుగుతున్నాయో దానిని బట్టి విచారణ చేయాలి. దావీదు ఆలోచన చేశాడు, కరెక్టే దేవా, మరి నీ చిత్తంలో ఆలోచన వచ్చిందా, సాతాను ఇచ్చాడా? ఆలోచన చేయాలా చేయకూడదా? చెయ్యాలి. ఇతను ఇష్టం వచ్చినట్టు ఏమైపోయాడంటే, నువ్వు వెళ్ళి లెక్కేస్తావా, లెక్కేవా, నేను చెప్పిన మాట నువ్వు చెప్పిన మాట, నువ్వు చెప్పిన మాట కుదరదు, నా అని చెప్పిన మాట కుదరాలి, నువ్వు వెళ్ళిపోయి అర్జెంటుగా లెక్కేయన్నాడు. లెక్కేస్తే ఇంచుమించు దేవుడు తెగులు తీసుకొచ్చాడు. గాదు ప్రవక్త వచ్చాడు. గాదు ప్రవక్త వచ్చి ఏం కోరుకుంటావు 3 డిసైడ్ చెప్పాడు దేవుడు. ఇంకా ఎక్కువ మాట్లాడదు నాతోటి, నువ్వు చెప్తే నేను వెళ్ళి దేవుడికి చెప్తాను, అది నీ మీదకి వచ్చేది, ఏం చెప్తావో చెప్పు అన్నాడు. డిసైడ్ అయ్యాడు. తెగులే కరెక్ట్ అనుకున్నాడు. తెగులు తెచ్చాడు. 70,000 మంది చనిపోయారు. ఎందుకు? నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే నీ కుటుంబం నిలబడదా? నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే నీ రాజ్యం నిలబడదా? నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే దేవుని చిత్తంలో నీ కుటుంబం ఎదగదా? ఎదుగుతుంది. కానీ అపవాది పెట్టే ప్రేరేపణ కనిపెట్టలేని దానిలోనే నిలబడిపోతున్నావు. దాని వలన నీకు లాభమో లేదు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఆలోచన చేయాలి. అపవాది గురించి ప్రకటన గ్రంథమే రాయబడితే ఇప్పుడు మన పొజిషన్లో అపవాది ఎలా వాడుకుంటున్నాడు, ఏ డెవలప్మెంట్ని మనలోనికి తీసుకొస్తున్నాడు, ఏ డెవలప్మెంట్ని మనలో క్రియేట్ చేస్తున్నాడు ఆలోచన చేయండి. దావీదు అనుకుంటున్నాడు నేనే కరెక్ట్ అనుకున్నాడు. ఇది అపవాది పెట్టిన ఆలోచనని మర్చిపోయాడు. దానిని విడిచిపెట్టి సామ్రాజ్యంలో 70,000 మంది పసిగందులతో సహా రోగాలు వచ్చి చనిపోయేలాగా చేశాడు. ఎందుకు? నీ కుటుంబం వల్ల నీ కీడు తలపడి ఉంది. దేవుణ్ణి అడుగుతావు, అడగవా? రోగాల బారిన పడిపోతే అడుగుతావు, దేవా నా కుటుంబం ఈరోజు సంతోషంగా ఉంది, రేపు కూడా ఇలా ఉండాలని దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడగాలి. ఈరోజు అడగకపోవడం వలనే మన కుటుంబంలో బలహీనత, ఈరోజు అడగకపోవడం వలనే దేవుని చిత్తంలో లేకపోవడం వలనే మనం దేవునిలో బలమైన వారిగా లేకపోతున్నాం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. చదవండి ఆ యొక్క వాక్యం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మీరు ఆపద్దినమందు వారు ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తివంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనడి. ఏంటంట? సమస్తమును నెరవేర్చిన వారే నిలబడుటకు. అర్థమవుతుందా?
నువ్వు సమస్తాన్ని నెరవేర్చి నిలబడితేనే దేవునిలో శక్తివంతులవుతావు. అర్థమవుతుందా? సమస్తాన్ని నెరవేరిస్తేనే దేవుని యొక్క చిత్తములో నిలబడతావు. శక్తివంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుంటావు. అందుచేత మనం ఏం చేయాలంటే ఈ ప్రాముఖ్యమైన విషయాలను గుర్తుపెట్టుకొని మనం ఎంతగానో ముందుకు వెళ్తాం. కానీ దేవుని విషయాలను గుర్తుపెట్టుకుంటే అవి మనకి పరలోక సంబంధమైన ఆలోచనలో బలవంతులని చేస్తాయి. అర్థమవుతుందా? ఏమండి, బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించేయండి. ప్రకటన గ్రంథంలో ఆయన కోసమే రాసుకొచ్చింగా. పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆ పట్టణాలన్నీ ఎలా ఉన్నాయి, ఆ ఆశీర్వాదాలన్నీ ఎలా ఉన్నాయి, ఆ జీవితం అంతా ఎలా ఉంది, ఆ మార్గాలన్నీ ఎలా ఉన్నాయి, దేవుడు దాన్నే రాయొచ్చుగా. ప్రజలు ఆకర్షించబడడానికి, ప్రజలు ఆసక్తితో ఉండడానికి, ప్రజలు ఆసక్తి కలిగి జీవించడానికి ఎంతగానో ఇష్టపడి ఆలోచన చేసి నా రాజ్యానికి వచ్చే రాజ్యం ఎలా ఉంటుందని తెలియపరచొచ్చుగా. కానీ అది తెలియపరచలేదు. కానీ మీ మీద ఒకడు దాడి చేయబోతున్నాడు. వాడు ఎలాంటి వాడంటే క్రూరుడై మీ చేత అనేకమైనవి మ్రొక్కుబళ్ళు చేయబోతున్నాడు. కనుక నువ్వేం చెయ్యాలి అంటే దేవుని విషయంలో చాలా భయభక్తురాలివై, దేవుని విషయంలో ఎదిగే వారివై నీ ఉండడానికి సర్వాంగ కవచమును ధరించుకోమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి మనము ఓడిపోయేలాగా ఉన్నాం అర్థమవుతుందా? మొదట ఆదాము దగ్గరికి వెళ్ళింది, ఆదాము అవ్వ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళని పాడు చేసింది. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తుని టచ్ చేయలేకపోయింది. చాలా లోకాన్ని చూపించింది, ఆకలిని చూపించింది, లోకంలో ఉన్న వ్యత్యాసాన్ని అంతే చూపించింది, దేవునికే వాక్యం చెప్పి దూకేమని చెప్పింది. కానీ దాని వలన దేవుడు ఘనపరచబడ్డా, దాన్ని వాడగొట్టి బయటికి వెళ్ళగొట్టాడా? చెప్పాలి. దాన్ని వాడగొట్టి బయటికి త్రోలేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క అనుభవాలు ఇంకా చాలా అంశం ఉంది, చాలా టైం అయిపోయింది. అందుకని నేను ముగించేస్తున్నాను. వీలైతే వచ్చే వారం కాకుండా పై వచ్చే వారం దీన్ని వివరిస్తాను. అయితే ఈ పేతురుతో దేవుడు చెప్పాడు, నువ్వు లోక సంబంధం మీద దృష్టి పెట్టావు, దేవుని తలంపుల మీద దృష్టి పెట్టావు. ఈ దావీదు కూడా దేవుని యొక్క ప్రేరేపణ కాదని ఆలోచన చేయకుండా సొంత విషయంలోకి వెళ్ళిపోయాడు. అందుకనే దాని వలన రాజ్యమే ఇబ్బందులు పాలైపోయింది. ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆలోచన చేసుకుని దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకుంటే మనము ఎలా రక్షించబడతాం, ప్రతి దినము సాతాను వేసే పన్నాగాలు ఏంటి, ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదట ఆదామును అవ్వను మోసం చేసింది, నాశనమైన జీవితాన్ని కొని తెచ్చుకున్నారు. ఇప్పుడు రెండవదిగా ఆలోచన చేస్తే పేతురు దగ్గరకు వచ్చింది, దేవుడే తాళపు చెవులు ఇస్తే తనలోనికి గర్వాన్ని తీసుకొచ్చింది. అందుకని సాతాను నా వెనక్కి పొమ్మన్నాడు. ఇప్పుడు దావీదులోనికి ప్రేరేపణ తీసుకొచ్చింది, సామ్రాజ్యంలో 70,000 మంది చనిపోయేలాగా చేసింది. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి సాతాను నిన్ను నన్ను ఎలా ప్రేరేపిస్తుందో ఈ లోకంలో తెలుసుకోకపోతే నువ్వు కూడా నేను కూడా పడిపోతామంటే వాక్యాన్ని విని మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ధరించుకుని వారిలాగా దేవుడు అట్టి కృప మనకిని మన కుటుంబాలకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. చివరి ప్రార్థనతో మనం దేవుని యొక్క పాదాలను వీడి వెళ్దాం. ప్రార్థన చేద్దాం. సాతాను క్యారెక్టర్ దేవుడు డిజైన్ చేసి ఈరోజు మాట్లాడాడు. సాతాను క్యారెక్టర్ మన మీద ఎలా ఉపయోగపడుతుంది? ప్రార్థన చేద్దాం. సాతాను మన మీద దాడి చేస్తున్నాడు. ఎలా దాడి చేస్తున్నాడు? ఏ రీతిగా దాడి చేస్తున్నాడు? గంటకి నీ మీద ప్లానింగ్ చేస్తున్నాడు. గంటకి నీ మీద ప్లానింగ్ చేస్తున్నాడు. అభినయ్ లోపలికి రావాలి. గంటకి నీ మీద ప్లానింగ్ చేస్తున్నాడు.
నీకు మోకాళ్ళ అనుభవం ఉందా? నీకు దేవునితో మాట్లాడే అనుభవం ఉందా? ఒకసారి ఆలోచించి, నువ్వెంతలా కష్టపడుతున్నావో అంత భారాన్ని భరిస్తున్నావు. కానీ దేవుడు నీకు తెలియచేసేది ఒకటి, నువ్వెన్ని రాజ్యాలు సంపాదించిన దావీదు, నా మాట వినకపోతే నీకు శాపాలు వస్తాయి అన్నాడు. దావీదు, నువ్వెంత ధనవంతుడివైనా, ఎంత ఘనమైన రాజు అయినా, నా ఆలోచన లేకుండా నువ్వు ముందుకు వెళ్తే నీ మీదకి నాశనం వస్తుంది. అవ్వ ఎప్పుడెప్పుడు ఆ పొలం దగ్గరకు వస్తుందా అని చూసింది. చూసిన వెంటనే సాతాను పన్నాగం తన మీదకి వచ్చింది. ఈరోజు ఏ పరిస్థితిని బట్టి సాతాను నీ దగ్గరకు వస్తున్నాడు, సాతాను ఏ విషయాన్ని బట్టి నీ మీద ఏలుబడి చేస్తున్నాడు, కేవలం దేవుడు 3 విషయాల ద్వారా మనతో మాట్లాడాడు. ఒకటి, అవ్వ ఎప్పుడు ఆ చెట్టు దగ్గరకు వస్తుందా అని చూశాడు, పట్టేశాడు వల వేసి. ఈరోజు నువ్వు లోకంలో దేని గురించి అయితే ఆలోచించి చింతిస్తున్నావో దాని ద్వారా నిన్ను పట్టుకోవడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ నీవు పడిపోయి ఉండొచ్చు, లేకపోతే పడిపోయే రోజు రాబోతుండొచ్చు. వాడి దేని దగ్గర కాపు కాశాడో దాన్ని గమనించు. రెండవదిగా, పేతురికి పరలోకపు తాళపు చెవులు ఇచ్చేసానన్నాడు. పేతురు నేనే గొప్ప అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. అంటే ఈరోజు నీకు అన్నీ తెలుసని గొప్పవారిగా ఉంటే గనక దేవుడు పేతుర్ని గద్దించినట్లుగా నిన్ను కూడా ఈరోజు తెలియజేస్తున్నాడు. నీకు నువ్వుగా నీ హృదయాన్ని మోసం చేసుకోవద్దు. నీకు నువ్వుగా నీ అధికారిని, నాకేంటి, చిన్నవాడి చెప్తే నేనేనాలా, పెద్దవాడి చెప్తే నేనేనాలా, నాకన్నీ తెలుసు అని నువ్వు అనుకోవద్దు. ఏ చిన్న పిల్లోడు ద్వారా దేవుడు మాట్లాడించినా ఒకవేళ అందులో నీ పొరపాటు ఉందేమని సరి చేసుకోవడానికి ఇష్టపడండి. ఎందుకో తెలుసా, దేవుడు అధికారమును ఇవ్వాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరి నుంచి మనకి తెలియపరుస్తూ ఉంటాడు. ఈరోజు 16వ వచనంలో దేవుని చేత 19వ వచనానికి వెళ్ళి పరలోక తాళపు చెవులు పొందుకున్నావన్నప్పుడు పేతురు చాలా సంతోషపడ్డాడు. 23వ వచనముకు వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాడు. రెండిటికి వ్యత్యాసం ఏంటో తెలుసా? ముందు పరలోక తలంపులు కలిగి ఉన్నాడు, తర్వాత తన ఆలోచన లోక సంబంధమైన దేవుని చిత్తాన్ని చూడలేక లోక సంబంధమైన దాన్ని చూశాడు. అందుకని సాతానా నా వెనకకి పొమ్మని పిలువబడ్డాడు. ఈరోజు నీ పరిస్థితిలో నువ్వు అనే అహంకారం ఉంటే దాన్ని తొలగించే, నేను అనే ఆలోచన ఉంటే దాన్ని తొలగించే. ఎందుకని? సాతాను నిన్ను గొప్ప చేయడానికి వస్తాడు. సాతాను నిన్ను ఈ లోక ఆలోచనలకు అధికారిగా ఉండడానికి ఇష్టం చేయడానికి వస్తాడు. అయితే దేవుడు మాత్రం ఘనపరచడానికి నిన్ను ఇష్టపడతాడు. కాబట్టి ఈ లోకాధికారి ఇచ్చే ఆనందం కంటే పరలోకమందున్న దేవుడిచ్చే అధికారం ఎంతో శ్రేష్టమైనది. మూడవదిగా, దావీదుని ప్రేరేపించింది. దావీదు వలన ఒక రాజ్యంలో 70,000 మంది చనిపోవడానికి కారకుడయ్యాడు. తన మీదికి తానే 3 విషయాల్లో శాపం తెచ్చుకున్నాడు. రాజ్యం కోల్పోవడానికి కారకుడయ్యాడు. ఈరోజు నీ కుటుంబ భవిష్యత్తులో కారకురాలుగా నీ ఉండిపోతే గనక దాన్ని సరి చేసుకోవడానికి ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలు చాలా అమోఘమైనవి. ఎందుకంటే దేవుడు తెలియచేసిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. మనము ఆలోచన చేసేలాగా విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవుడు మనతో మాట్లాడింది, సాతాను ఉచ్చులో పడద్దు, సాతాను విలువలతో నీవు జత కట్టొద్దు, సాతాను మార్గాలలో నువ్వు చోటివ్వద్దు. వాడు నీ మీదకి ఎలా వస్తున్నాడు కనిపెట్టు. వాడు నీ మీద ఎలా దాడి చేయబోతున్నాడో కనిపెట్టు. వాడు నీ కుటుంబంని ఎలా వాడుకోబోతున్నాడో కనిపెట్టు. వాడు నీలోనికి వస్తున్న కోపాన్ని బట్టి నీ మీద ఎలా దాడి చేయబోతున్నాడో కనిపెట్టు అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో ఒకటే ప్రార్థన, దేవా నేను ఎలా ఉండాలి అని మాట్లాడేవో ఆ విధంగా నేను ఉండాలని ఒక్క నిమిషం మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేయబోతున్నాను.
మీకు మీరుగా సాతాను మీ దగ్గరికి ఎలా వస్తున్నాడో ఒక్కసారి మీకు మీరే ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడంటే ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. దేవుడు ఊరికే మనతో మాట్లాడు, ఏదో ఒక కారణం మనలో సాతాను ఏలుబడి చేసేది ఒకటి ఉంటుంది. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నాలో ఒక ముళ్ళు ఉన్నది అని. మనలో ఒక ముళ్ళు ఉన్నది. ఆ వాక్యము తీయించడానికి సమయం లేదు గనుక మనం ముందుకు వెళ్ళే సమయాన్ని ఆలస్యం చేసి మరొక వారంలో వినబోతున్నాం. ఈరోజు మనలో ఒక ముళ్ళు అనేది ఉండే ఉంటుంది. ఆ ముళ్ళుని విరగ్గొట్టడానికి జయవీరుడు పరలోకం నుండి వచ్చాడు. ఆ ముళ్ళు విరగ్గొట్టబడాలి అంటే ప్రాముఖ్యంగా జయవీరుడైన యేసుక్రీస్తుకు నువ్వు స్థానం ఇవ్వాలి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన గొప్ప తండ్రి, న్యాయాధిపతివి, చక్కని సంఘాన్ని స్థిరపరచి నీ రాజ్యము కొరకు నిలబెట్టుకునే గొప్ప దేవుడు తండ్రి. యవనస్తులను బట్టి, వృద్ధులను బట్టి, సంఘంలో చేరి వచ్చిన నీ బిడలను బట్టి ప్రార్థన చేయించున్నాం తండ్రి. కృపగల దేవుడవు, సర్వశక్తిమంతుడవు, జీవాధిపతివి, జీవము కలిగిన దేవా, నీ ఉన్నతమైన నామంలో తండ్రి, మరి నీవు చూపించిన విధానముగానే వాక్యాన్ని మాట్లాడడానికి అవకాశం ఇచ్చావు. నీ ఆత్మతో నన్ను నింపి నీ అభిషేకముతో నన్ను వాడుకుంటున్న విధానమును బట్టి స్తోత్రములు. ఎప్పుడు ధైర్యముగా నిలబడతానో అప్పుడు నువ్వు మాట్లాడుతూ నన్ను నడిపిస్తున్న దేవానికి వందనాలు. నీ కృప ద్వారా సంఘానికి ఏమైతే తెలియచేశావో, సాతానుని ఓడించడానికి అధికారమును తండ్రి ఏ రీతిగా సర్వాంగ కవచమైన బలాన్ని మాకిచ్చావో నీ వాక్యము ద్వారా మేము సిద్ధపడుతూ మా కుటుంబాలను సిద్ధపాటు చేసుకుంటూ ముందుకు నడిపించండి. అవ్వవలి ఏ గడియలో మా మీద దాడి చేయబోతున్నాడు అపవాది కనిపెట్టడానికి మేలు చేయండి. ఇదిగో మాకు నీ అధికారం దొరికిందని గర్వించే తలంపు లేకుండా, పేతురు వలె లోక సంబంధమైన ఆలోచనలు పెట్టుకోకుండా మేము నీలా జీవించే భాగ్యాన్ని దయచేయండి. ఒక ప్రేరేపణ వచ్చింది, నా ఇష్టాన్ని బట్టి వచ్చిందా, నీ చిత్తాన్ని బట్టి వచ్చిందా అని తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెలరేగిన దావీదు మాట వలె మా హృదయము లేకుండానట్లు, రాజ్యమును నాశనం చేసిన వారిగా, మా కుటుంబాలను నాశనం చేసుకునే వారిగా కాకుండానట్లు నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థనలు చేయించున్నాం తండ్రి. బిడ్డలందరూ ఆసక్తి కలిగి వచ్చి ఉన్నారు తండ్రి. రాని వారికి కూడా క్షేమాన్ని దయచేయండి, వచ్చిన వారికి మరింత క్షేమాన్ని ఈ వారమంతటిలో దయచేయమని ప్రార్థన చేయించున్నాం. బిడ్డలందరినీ దీవించండి. ఏ వాక్యమైతే వారికి దొరుకుతుందో ఆ వాక్యాన్ని విత్తడానికి ప్రభు నన్ను తీసుకుని వస్తున్న ప్రతి క్షణము నీ బిడ్డలు ప్రేరేపించబడి సంఘములో అడుగు పెడుతున్నారు తండ్రి. వారికి విలువైన జీవితాన్ని పరిచయం నా ద్వారా చేస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియచేయచ్చు. నీవే బిడ్డలందరినీ బలపరచండి, ధైర్యపరచండి. వాక్యములో ప్రతిఫలము దొరికినది గనుక సాతానుని ఎలా ఓడించాలో బిడ్డలకు నేర్పించండి యేసు నామములో. సాతానుని ఎలా అనగద్రొక్కాలో యేసు నామములో బిడ్డలకు నేర్పించండి. దేవాని కృపతో బిడ్డల్ని ముద్రిస్తున్నాను తండ్రి. గత వారం అభిషేకమును గూర్చి విన్నారు. ఈ వారం అభిషేకమును కాపాడుకోవడానికి సాతానుని ఎలా ఓడించాలని సర్వాంగ కవచమును గూర్చి విని ఉన్నారు తండ్రి. నీ బిడ్డల్ని దీవించండి, ఆశీర్వదించి బలపరిచి మేలు చేయండి. వచ్చే వారానికి ప్రభు బల్లకు ప్రతి ఒక్కరూ కల్మషము లేని వారిగా అందులో చేతులు పెట్టడానికి సంఘాన్ని సిద్ధపాటు చేయండి. కల్మషము లేని వారిగా అందులో చేతులు పెట్టడానికి కృప చూపించండి. వారిని వారు సాతాను ఉచ్చుల నుంచి కాపాడుకోవడానికి నీ కృప విడుదల చేయండి. నీవే దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి చదువుకోవలసిన బిడ్డల విషయంలో తల్లిదండ్రుల మాట వినేలాగా చేయండి. తల్లిదండ్రుల్ని గౌరవించేలాగా చేయండి. లోక స్నేహితులను బట్టి వెళ్తే నాశనం వస్తుంది కనుక నీవే కృప ద్వారా ప్రతి ఒక్కరూ మాట విని, అనేక మంది తండ్రి ఏ పరిస్థితిలో ఉండి నలిగిపోతున్నారో మా కళ్ళ ముందు మేము చూస్తూనే ఉన్నాం. ఇంకా అనేక మంది ప్రభు తల్లిదండ్రులు మాట వినకుండా తల్లిదండ్రుల్ని బాధ పెట్టేవారు తండ్రి. ఆ బాధను అర్థం చేసుకునే వారి హృదయాలను దయచేయండి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి ఇక్కడున్న వారందరినీ పేరు పేరు చొప్పున దీవెనతో బలపరచమని
పరిశుద్ధుడా, నీ నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఈ దీనదాసుని బలపరిచి శక్తినిచ్చి నీ అభిషేకము కోల్పోకుండా ప్రతి దినము కాపాడుకొనుచుండగా అపవాది వేయుచున్న బాణములన్నిటినీ ఎదిరించడానికి శక్తినిచ్చిన నీ కృపను బట్టి వందనం అయా. పాలమూరు సంఘాన్ని యొక్క సంజయ సంఘమును దీవించి ఆశీర్వదించి బలపరచండి, మేలుతో దీవించండి. వచ్చిన బిడ్డలందరికీ మంచి మార్గములను సిద్ధపాటు తినే ఆహారం యందు అరుగుదల దయచేయండి. ఆలస్యమైనదని కాక మేము శరీరానికి సంబంధించిన దానికంటే బలమైన కృప కలిగిన ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని భుజించి వెళ్తున్నామని బిడ్డలు ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి మేలు చేయి. నీవే కృపతో దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని నజరుడిని యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడును ఎల్లప్పుడూ తన కృప నిరంతరమును మనకును మన కుటుంబాలకును అపవాది వేయుచున్న తంత్రములను ఎదిరించుటకు సర్వాంగ కవచమును ధరించుకున్న బిడ్డల వలె మనము ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. లేట్ అవుతుందని కాకపోతే టైం చూసుకుంటేనే అర్థమైంది ఆవిడ లేచిన తర్వాత.